హరీష్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. హరీష్ రావు రాజీనామా డ్రామా, ఆయన పక్కా డ్రామా మాస్టర్ అని కూడా ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నారని కడియం శ్రీహరి తెలిపారు. మందకృష్ణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నా బిడ్డ ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే మందకృష్ణ మా దగ్గర నా ఇంటికి వచ్చి దండం పెడతాడంటూ కడియం అన్నారు. నా వద్ద 100 కోట్ల రూపాయలు ఉన్నది నిజమైతే నాపై ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మళ్ళీ యాడ్ చేసిన దానికి ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి హరీష్ రావు గారు ఏమన్నారు, ఆగస్టు 17 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అంతే కదా, కరెక్ట్గా చెప్పండి. ఇదే లైన్ కదా, ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ యాడ్ చేసిన దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసి, మళ్ళీ యాడ్ చేసిన దానికి స్పీకర్ ఫార్మాట్ లో రాలేదు. అంటే ఎవడానికి దొంగ, ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15th ఆగస్ట్ లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, వాటి కొంత కలుపుతున్నావు, ఇవన్నీ అవసరమా? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బంగ్లాలెక్కి. ఎన్నికలకు 2-3 రోజుల ముందు అమ్ముడు